గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. అయితే ప్రతి స్త్రీ ఖచ్చితంగా ఆచరించేటటువంటి వ్రతం అట్ల తద్ది వ్రతం. అయితే ఈ అట్ల తద్ది వ్రతాన్ని వివాహం కాని స్త్రీలు అయితే వివాహం అవ్వడం కోసం, మంచి భర్త రావడం కోసం, అలాగే సంతానం కలగడం కోసం, అలాగే భర్తకి దీర్ఘాయుష్షు కలగడం కోసం, సౌభాగ్యం కోసము ఖచ్చితంగా ప్రతి స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే పెద్ద ఇబ్బంది ఏమిటంటే కనుక పూజలు దొరకకపోవడం, లేదా పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం. దీనివల్ల చాలామంది ప్రస్తుత కాలంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వారి గురించే ఈ అట్ల తద్ది వ్రతాన్ని అంతటిని కూడా మీకు స్పష్టంగా వివరంగా పూజా విధానం అంతా కూడా కథతో సహా వీడియోగా తయారు చేయడం జరుగుతోంది. కాబట్టి ఈ వీడియోని వినియోగించుకుని మీరందరూ కూడా ఈ అట్ల తద్ది వ్రతాన్ని చేసుకుని, అలాగే వివాహం కాని స్త్రీలైతే వివాహ యోగ్యత, సంతాన యోగ్యత, అలాగే దీర్ఘ సౌమంగళ్యత్వం పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అలాగే నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న సహకారం మొట్టమొదటే ఏమిటంటే కనుక కింద కామెంట్ బాక్స్లో జై గౌరీదేవ్యే నమః లేదా గౌరీదేవ్యే నమః అని కామెంట్ పెట్టండి. ఒక్క కామెంట్ పెట్టి ఒక లైక్ కొట్టి అప్పుడు మాత్రమే వీడియో చూడడానికి ఎదరికి వెళ్ళండి అని నేను ముందుగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తూ, ఇక మనం అసలైనటువంటి పూజా విధానాన్ని ప్రారంభం చేసుకుందాం. ముందుగా నేను పూజా సామాగ్రిని చెబుతాను. అవి మీరు సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేవక్కలేకుండా మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ముందుగా ఈ రకంగా శివుడు పార్వతి ఉండేటటువంటి చిత్రపటం ఏదైనా ఉంటే కనుక ఇంట్లో ఫోటో ఉంటే పెట్టుకోండి. అలాగే దీపారాధనకు ఉంది. అందులో కాస్త ఏమిటంటే నూనె వేసి కనీసం 3 ఒత్తులు వేయండి. 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయచ్చు. అలాగే ఎన్ని కుందులైనా పెట్టుకోవచ్చు, మీ ఓపిక. అలాగే పంచపాత్ర, ఉద్దరణి, అరివేణము సిద్ధం చేసుకోండి. అలాగే ఇంకొక చెంబుతోటి కూడా నీళ్లు పెట్టుకుని సిద్ధం చేసుకోండి. కారణం ఏంటంటే ఈ చెంబులో నీళ్ళు ఆచమనీయం చేస్తాం, అవి ఎంగిలైపోతాయి. కాబట్టి ఆ నీళ్ళతో దేవుడి మీద నైవేద్యం పెట్టడం, దేవుడి మీద నీళ్లు చల్లడం మంచిది కాదు. కాబట్టి మనం ఇంకొక చెంబుతోటి కలశారాధన చేసుకుంటాం. కాబట్టి ఇంకొక చెంబుతోటి కూడా నీళ్లు పెట్టుకోండి. అలాగే కుంకుమని సిద్ధం చేసుకోండి. అలాగే గంధాన్ని రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే పసుపు అక్షతలు సిద్ధం చేసుకోండి. అలాగే ఆవు పాలు కానీ పంచామృతాలు కానీ సిద్ధం చేసుకోండి. అలాగే తోరాలు 2 తోరాలు కట్టి సిద్ధం చేసుకోండి. అలాగే పసుపు వినాయకుడిని ఈ రకంగా తయారు చేసి ఆకులు పెట్టుకుని సిద్ధం చేసుకోండి. అలాగే కాస్త బెల్లం ముక్క, అలాగే యజ్ఞోపవేతం, పత్తితో ఈ రకంగా యజ్ఞోపవేతం తయారు చేయగలిగితే తయారు చేయండి. ఒకవేళ మీకు చేయడం రాకపోతే పుష్పంగా నక్షత్రం కానీ వేసేయచ్చు. అలాగే ఇవి వస్త్రాలు అంటారు. వీటిని కూడా పత్తితోటి పసుపుతో తడిపి ఇలా వస్త్రాలు తయారు చేసుకోండి విఘ్నేశ్వర పూజలోకి. ఒకవేళ కుదరకపోతే వాటి బదులు కూడా అక్షతలు వేయచ్చు. ఇంకా తాంబూలాలు 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, చిల్లర పైసా చొప్పున 2 తాంబూలాలు పెట్టుకోండి. అలాగే హారతి కర్పూరం బిళ్ళలు, అలాగే అగ్గిపెట్టి, అలాగే హారతిచ్చుకునేటటువంటి స్టాండు, అలాగే వాయించడానికి గంట, 4 అగరవత్తులు పెట్టుకోండి. 4 అగరవత్తులు పెట్టుకుని ఒక కైవత్తి పెట్టుకోండి. ఇదేంటంటే అగ్గిపెట్టితో దీపారాధన చేయకూడదు. అందుచేత మనం ఏం చేస్తామంటే ఈ అగరవత్తికి కాస్త పత్తి చుట్టి ఇలా నూనెలో కానీ నేతిలో కానీ తడుపుతాం అనమాట. దీంతో ముందర అగ్గిపెట్టితో దీన్ని వెలిగించి దీంతో మనం దీపారాధన చేసుకుంటాం అనమాట. అంచేత ఇలాంటి కైవత్తిని పెట్టుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజకి ముఖ్యంగా పళ్ళెల్లో బియ్యం సిద్ధం చేసుకోండి. అలాగే అట్లు వాయనం అంటే నైవేద్యం పెట్టడానికి అట్లు, వాయనం ఇచ్చే అట్లు కూడా మీరు అక్కడ పెట్టుకోవచ్చు. మీ ఇంటి ఆచారాన్ని బట్టి, కులాచారాన్ని బట్టి ఎన్ని రకాల వాయనాలు అన్నీ కూడా అవి కూడా మీరు ఎలా వేసి సిద్ధం చేసుకోండి. ఇది ఉదాహరణగా ఇక్కడ కొన్ని అట్లు పెట్టాం మీకు. అలాగే పువ్వులు, విడి పువ్వులు, మీ పెరట్లో దొరికేటటువంటి విడి పువ్వులు ఏవైతే ఉంటాయో అవన్నీ తెచ్చుకోండి. అలాగే మీ ఇంట్లో ఏదైనా ఇలాంటి గౌరీదేవి ఉంటే కనుక ఆ గౌరీదేవులు కూడా పెట్టుకోండి. ఒకవేళ మీ ఇంట్లో గౌరీదేవి లేదనుకోండి, అప్పుడు పసుపుతోటి ఈ రకంగా గౌరీదేవిని తయారు చేసి ఆ గౌరీదేవుని కూడా పెట్టుకోవచ్చు. అలాగే అరటిపళ్ళు, కాసిన అరటిపళ్ళు పెట్టుకోండి. కొబ్బరికాయ కొట్టేటటువంటి ఇలాంటిది ఏదైనా రాడ్డు, అలాగే కొబ్బరికాయ నీళ్ళు పట్టుకునేటటువంటి కాస్త గిన్నె సిద్ధం చేసుకోండి. ఈ పూజా సామాగ్రి సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేవక్కలేకుండా మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. చక్కగా ఈ సాధ్యమ తల్లి చేస్తూ ఉంటారు. ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి మీ ఇంట్లో మీరు కూడా చక్కగా ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని ఈ వీడియోని భక్తి శ్రద్ధలతో చేసుకోండి. ముందుగా ఏం చేస్తారంటే ఈ బియ్యం పళ్ళలో తమలపాకులో పెట్టినటువంటి గణపతి ఉన్నాడు కదా, పసుపు గణపతి, ఈ ఆకుకి ముచ్చికి తీసేసి పసుపు గణపతిని ఇలాగా పెట్టుకోండి. బియ్యం పళ్ళెల్లో పెట్టుకున్నాక కుంకుమని గణపతికి బొట్టు పెట్టండి. పైన 3 చోట్ల బొట్టు పెట్టండి. గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతభస్సేదసాదనం. ఈసారి దీపారాధన చెయ్యండి. ముందుగా కైవత్తి తీసుకుని అగ్గిపెట్టితోటి కైవత్తిని వెలిగించుకోండి. ఓం ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నం నిరుడతిం మమ
పశుగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. వెలిగించమ్మా. ఓం ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నన్నిరుతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. ఇప్పుడు దీపారాధన చేసిన తర్వాత దీపానికి కాస్త గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. గంధం పరికల్పయామి, హరిద్రం పరికల్పయామి. ఒక పుష్పాన్ని దీపం దగ్గర వేసి నమస్కారం చేయండి. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి ఆచమనం చేయండి. 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకొని తాగండి ఆ చెంబుతోటి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః, శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన భూపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడి చేసి నమస్కారం చేయండి. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం చ యస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీ వర్ష్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సరే కొంచెం అక్షతలు గణపతి దగ్గర పూజ చేస్తూనండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీ పురందరాభ్యాం నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు ప్రాణానాయమ్య. సారి 2 అక్షతలు ఇలా ఎడం పక్కకు వేసేసుకోండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి ఇలాగా. ఓ మంగళ్యాగ్రనాసికాగ్ర సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్త్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇక్కడ మేము ఈ పూజ చేస్తున్నటువంటి సంవత్సరం పేరు చెప్తున్నాం. ఈ సంవత్సరం పేరు ఈరోజు వీడియో చేస్తున్న సంవత్సరం పేరు. కాబట్టి మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయుజమాసే కృష్ణపక్షే తృతీయాయాం వాసరస్తు. అలాగే మీరు పూజ చేసుకునేటటువంటి వారం పేరు ఆదివారమా, సోమవారమా, మంగళవారమా, ఏ వారం అయితే ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మీ యొక్క గోత్రాల పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ గోత్రాల పేర్లు చెప్పుకోండి. నువ్వు కూడా నీ గోత్రం పేరు చెప్పుకోమ్మా. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం. అందరు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అందరు గోత్రాల పేర్లు కూడా చెప్పుకోవచ్చు. చెప్పిన తర్వాత నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టు చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ సత్సంతాన దీర్ఘసౌమంగళ్య సిద్ధ్యర్థం అనేన గౌరీపరాంబిక దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం చంద్రోదయ ఉమాగౌరీ వ్రతాఖ్యే ప్రారంభాఖ్యే శుభకర్మణి ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. 2 అక్షరాలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టమ్మా. శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ ఆచమనం చేసినటువంటి చెంబుని తీసి పక్కన పెట్టేసుకోండి. దీంతో పని లేదు మనకి. ఇంకా ఇంకొక చెంబు ఉంది కదా, దీన్ని కలశ అంటారు. ఇప్పుడు దానికి 3 చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోదయ యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగే చ సహిత సర్వే కలశాంబుసమాశ్రితాః కలసే గంధపుష్ప అక్షతా నిక్షిప్య. ఈసారి ఒక పుష్పాన్ని తీసుకోండి. ఆ పుష్పాన్ని గంధంలో ముంచి అక్షతలలో ముంచి ఆ చెంబులో వేసేయండి.
కలశే గంధపుష్ప అక్షతాన్ని నిక్షిప్య వేసేయండి చెంబులో. హస్తేనాచ్ఛాద్య అలా చేయి మూత వేయండి. హస్తేనాచ్ఛాద్య ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏషు ధావతి శ్యేనోవర్మవిగా ఆహతే అభిద్రోణ కణిక్రదతు ఓమాపోవా యదుగం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సువరాప ఓం. చాలు. సరే, అందులోనే పుష్పంతో శ్రీకారాన్ని చుట్టండి. గంగే చెయ్యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకా కలశోధకేనా. ఆ నీళ్లు దేవుడి మీద చల్లండి. దేవం ఆత్మానంచ మీ మీద చల్లుకోండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలన్నీ కూడా చల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య. చాలు. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాసుచక్షు పునః ప్రాణమిహణో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథా స్థానమోపయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపత్రపరివార సమేతం మహాగణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. వేసేసేయండి. అలాగా 2 నక్షత్రాలు కూడా వేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. సార్ మళ్ళీ అక్షత్రం వచ్చి నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆడశృణ్వన్నోతభిస్సేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. గణపతి దగ్గర వేసేసేయండి. మళ్ళీ 2 నక్షత్రం వేయండి. ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఉద్ధరణతో నీళ్లు ఇలా గణపతికి చూపించి అలా పల్లెల్లో 3 సార్లు వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయో పాద్యం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమర్యం సమర్పయామి స్నానం స్నపయామి. ఈసారి పుష్పంతో నీళ్లు చల్లండి. ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యోపశవతమోరసస్తస్య భాజయితే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోతిక స్నానేన గోక్షీరక స్నానం సమర్పయామి. చాలు. ఈసారి అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. వస్త్రాలు ఉన్నాయి కదా, ఇంకో పత్తితో చేసినటువంటి వస్త్రాలు ఉంటే వస్త్రాలు తీసుకోండి. వస్త్రాలు లేని వారు అక్షతలు పడి నమస్కారం చేయండి. ఓం 2 తీసుకోమ్మా. ఓం అభివస్త్ర ఆ సమసనాంజరుషాపితేను శుద్ధుగా ఆ పూయమా ఆనః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వేసేసేయండి. అలాగా ఈసారి యజ్ఞోపవేతం తయారు చేసిన వాళ్ళు యజ్ఞోపవేతం తీసుకోండి. లేని వాళ్ళు అక్షతపడి నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. వేసేసేయండి. అలాగా ఈసారి పుష్పాన్ని గంధంలో ముంచి గణపతి దగ్గర వేసేసేయండి. గంధద్వారాంధరాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపయే శ్రియం శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆయనేతే. ఈసారి మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దోర్వా ఆరోహంత పుష్పిణీ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయమే శ్రీ మహాగణాధిపతయే నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణాధవలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ 3 వేళ్లతోటి కొంచెం కొంచెం అక్షతలు పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామభిపూజాం సమర్పయామి. ధూపం. ఈసారి అగరవత్తులు వెలిగించండి. అగరవత్తులు. అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా జాతక దోషాలతో ఇబ్బంది పడుతూ ఉన్నా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. అలాగే ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు మా పేటల్లో బ్రాహ్మణులు ఉంటారు వేద పండితులు వాళ్ళతో ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా
మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరవత్తుల పొగ చూపించండి గణపతికి. ఓ మనస్పత్యుర్భవైర్దివ్యే నాడాగంధే సుసంయుత ఆగ్రే యస్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః పరిమళ ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి, ఇలా గుచ్చేసుకోండి పక్కన. ఈసారి దీపానికి నమస్కారం చేయండి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదాం మమావహ శ్రీ మహాగణాధిపతి నమః పరిమళ ధూపవా సాధ్యం త్రివర్త సంయుక్తం మణినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిభిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే దీపారాధనం కృత్వా దీపాధిష్టాన దేవతాయ నమః ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. నైవేద్యం ఈసారి వినాయకుడి దగ్గర పసుపు వినాయకుడి దగ్గర కుడి పక్కన ఒక తమలపాకు వేసి అందులోనూ కాస్త బెల్లం ముక్క పెట్టండి. దాంతోపాటుగా ఒక 2 అరటిపళ్ళు కూడా గణపతి దగ్గర పెట్టుకోండి. పెట్టి కాస్త లైట్గా గిల్లి ఈసారి ఆ అరటిపళ్ళ మీద ఆ బెల్లం ముక్క మీద నీళ్ళు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తే న పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతి నమః అవసరార్థం గుడోపహార సహిత కదలీపల నైవేద్యం సమర్పయామి. 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఈసారి తాంబూలంలో ఒక తాంబూలం తీసుకుని వినాయకుడికి ఎడం పక్కన పెట్టేసేయండి. ఓం పూగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః తాంబూలం సమర్పయామి. నీరాజనం ఈసారి హారతి కర్పూరం వెలిగించుకోండి. చూపించమ్మా. అలాగే గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యతయా భాషకం సృజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రేరస్తు నిత్యమంగళాని భవంతు శ్రీ మహాగణాధిపతి నమః. ఆనందకర్పూర పెట్టేయమ్మ. నీరాజనం దర్శయామి. ఒక నేల్చుకు జల్లి కలగద్దుకో. హర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుశ్రషిధారయ. ఈసారి ఓ పుష్పమూరు నక్షత్రం పట్టుకు నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిప ధూమకేతర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శోర్పకర్ణో హేరంభ స్కందపూర్వజ షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతి నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ ప్రకల్పయామి. సరే నక్షత్రాలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్సుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రియతస్సు ప్రసన్న వరదో భవతు. మీరు పూజ చేసినటువంటి నక్షత్రాలు శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఓ పుష్పాన్ని తీసి తలలో పెట్టుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఈసారి పళ్ళాన్ని ఒకసారి పైకెత్తి కింద పెట్టండి. 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యదంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ను తేహనాకం మహిమానస్స చందే యత్ర పూర్వే సాధ్యాస్సంత దేవాః గణపతిం యథాస్థానముద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. చాలు. ఈసారి పసుపు వినాయకుడు తీసి ఇక్కడ పక్కన గౌరీదేవి ఉంది కదా, గౌరీదేవి దగ్గర పెట్టేసుకోండి. పెట్టేసుకుని ఈ బియ్యం పళ్ళాన్ని మీరు వాడుకోకూడదు. ఇది ఏం చేస్తారంటే మీ ఇంటి పురోహితులకు కానీ మీ ఇంటి దగ్గరలో ఏదైనా ఆలయం ఉంటే ఆలయంలో అర్చకులకు కానీ ఈ బియ్యం పళ్ళెం ఇచ్చేసేయండి. ఇతర దేశాల్లో ఉండేవారైతే కనుక ఈ బియ్యంతో పులిహార కానీ పరవాణం కానీ తయారు చేసి భక్తులకు ఎవరికైనా పంచిపెట్టేసేయండి. పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం గౌరీదేవి పూజ ప్రారంభం చేసుకుంటాం. సరే మళ్ళీ 2 అక్షతలు ఎడం పక్కకు వేసుకోండి. పునః ప్రాణానాయమ్యా ఉత్తిష్టంతో భౌతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓ మంగుళ్యాగ్ర నాసికాగ్ర సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్త్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శబరే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమణేన శ్రీ విశ్వావసనామ సంవత్సరే. ఇందాకట్లాగా మళ్ళా మీరు పూజ చేసుకునేటటువంటి సంవత్సరం పేరు చెప్పుకోండి. సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయుజమాసే కృష్ణపక్షే తృతీయాయాం వాసరః వాసరస్తు
మళ్ళీ ఇందాకట్లాగే మీరు ఏ వారం పూజ చేసుకుంటున్నారో ఆ వారం పేరు చెప్పుకోండి. ఆదివారమా, సోమవారమా, మంగళవారమా, వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుర విశేషణ విశిష్టాయాం శుభజుతౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. మళ్ళీ ఇందాకట్లాగా మీ గోత్రాలు, మీ పేర్లు, ఇంట్లో కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పుకోండి. నువ్వు కూడా గోత్రం పేరు చెప్పుకోమ్మా. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం స్వకుటుంబస్య. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ స్వకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ వివాహ సహిత సంతాన సహిత దీర్ఘసౌమంగళ్య సిద్ధ్యర్థం సకల సౌభాగ్య సిద్ధ్యర్థం అనేన అస్మిన్ దివసే చంద్రోదయ ఉమాగౌరీ వర్తాక్యం కరిష్యే తదంగ ప్రతిమాసోదనం కరిష్యే తదంగ గౌరీ పూజాం కరిష్యే. 2 నక్షత్రాలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ యొక్క పళ్ళెలు వదిలిపెట్టమ్మా. తదంగా గౌరీ పూజాం కరిష్యే. ఈసారి తోరాలు ఉన్నాయి కదా, ఈ తోరాలను ఎడమ చేతిలో పెట్టుకోండి. ఎడమ చేతిలో పెట్టుకోమ్మా. ఆ చేతిలో పెట్టుకుని ఈ పంచామృతాలు కానీ ఆవు పాలు కానీ ఉన్నాయి కదా, వాటితోటి ఆ తోరాల మీద ఆ పంచామృతాలు చల్లండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ వృష్ణీయం భవావాజస్య సంగతే దధిక్రావణో అకారశం జిష్ణోరస్య వాజిన సర్వనామకాకర్త ప్రణ్ ఆయోగం శతార్షదో శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవావసవితోత్పన తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మధుక్షరంత సింధవః మాధవేర్న సంతోషధేః మధునక్తం ముతోషచ మధుమత్పార్థివగం రజః మధుద్యోరస్తునః పితా మధుమానో వనస్పతిర్ మధుమాగో అస్తు సూర్యః మాద్వీర్గావో భవంతు నః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురంద్రాయ సుహవే ఏతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః. చాలు. ఈసారి ఆ తోరాలన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టేయండి, గౌరీదేవి దగ్గర పెట్టేసుకోండి, పక్కన పెట్టేయండి. అలాగా ఈసారి ఒక పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః ధ్యాయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి, గౌరీదేవి దగ్గర. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం తాం మఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందే యంగామ స్వం పురుషాణహం శ్రీ గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. మళ్ళా పంచామృతాలు జల్లండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ వృష్ణీయం భవావాజస్య సంగతే దధిక్రావణో అకారుషం జిష్ణోరస్య వాజనః సర్వనామకాకర్త ప్రణ్ ఆయోగం శతార్షదో శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవావసవితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షరంత సింధవః మాధ్వేర్న సంతోషధేః మధునక్త ముతోషచ మధుమత్పార్థివగం రజః మధుద్యోరస్తునః పితా మధుమానో వనస్పతిర్ మధుమాగం అస్తు సూర్యః మాద్వీర్గావో భవంతు నః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురంద్రాయ సుహవే ఏతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః. చాలు. సార్ మామూలు నీళ్ళు చల్లండి. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేద దాతన మహేరణాయ చక్షసే యోవశవదమోరసస్తస్య భాజయతే హరః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః శ్రీ గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః శుద్ధాతిక స్నానం సమర్పయామి గోక్షేరక పంచామృత స్నానం సమర్పయామి. చాలు. ఈసారి ఎవరి దగ్గరైనా చీర ఉంటే కనుక చీర పట్టుకుని అమ్మవారు చూపించి పక్కన పెట్టచ్చు. లేని వాళ్ళు పుష్పం పట్టు నమస్కారం చేయండి. ఓం ఉపైతు మాం దేవసకః కీర్తిశ్చ బలినాశః ప్రాతర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధం దదాతు మే శ్రీ గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రార్థం పుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి జాకెట్ ముక్కుంటే కనుక అమ్మవారికి చూపించి పక్కన పెట్టండి. లేని వాళ్ళు అక్షతలు పట్టు నమస్కారం చేయండి. ఓం క్షుత్పిభాషామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతమ సమృద్ధించ సర్వార్ణత మే గృహాత్ శ్రీ గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః కంచుకార్థం అక్షతాన్ సమర్పయామి. వేసేసేయండి. ఈసారి పుష్పాన్ని గంధంలో ముంచి అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఓం గంధద్వారాం దురాదృశాం
నిత్యపుష్ట్యాం కరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపయే శ్రియం శ్రీ గౌరీపరాంబికాదేవ్యై నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి వేసేయండి. సార్ మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం మనసక్కా మమాకూతిం వాచ సత్యమశిమహి పశూనాగం రూపమన్నస్తమ యశ్రేశ్రేయతాంబిజ శ్రీ గౌరీపరాంబికాదేవ్యై నమః ఆభరణం సమర్పయామి ఆభరణార్థ పుష్పం సమర్పయామి వేసేసేయండి. ఆభరణార్థమలంకరణార్థం కుంకుమై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ఓం గౌరీదేవ్యై నమః అనుకుంటూ ఇలా 3 వేళ్లతోటి కొంచెం కొంచెం కుంకుమ పూజ చేస్తూ ఉండండి. నేను నామాలు చెప్తూ ఉంటాను. ముందుగా పుష్పాలు ఉంటే కనుక పుష్పాల పూజ చేయండి, తర్వాత కుంకుమ పూజ చేద్దరు కానీ. నేను ముందర అధాంగ పూజ చెప్తాను. అమ్మ పుష్పాల పూజ చేస్తూ ఉండమ్మా. ఓం గిరిజాయై నమః పాదౌ పూజయామి. ఓం కాత్యాయన్యై నమః జారిణీ పూజయామి. ఓం కాళ్యై నమః ఉరు పూజయామి. ఓం మహాకాళ్యై నమః నాభిం పూజయామి. ఓం లోకమాత్రే నమః జఠరం పూజయామి. ఓం శివాయై నమః స్తనౌ పూజయామి. ఓం కమలహస్తాయై నమః భుజౌ పూజయామి. ఓం భక్తవత్సలాయై నమః కంఠం పూజయామి. ఓం ఇందుముఖ్యై నమః ముఖం పూజయామి. ఓం త్రినేత్రాయై నమః నేత్రే పూజయామి. ఓం గిరివర్ధిన్యై నమః నాసికాం పూజయామి. ఓం శివవల్లభాయై నమః లలాటం పూజయామి. ఓం గౌరీదేవ్యై నమః సర్వాణ్లింగాన్ని పూజయామి. ఈసారి కుంకుమను పూజ చేస్తూ ఉండండి. ఈసారి కుంకుమ పూజ చేస్తూ ఉండండి. ఓం గౌరీదేవ్యై నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. ఓం మహాగౌర్యై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం చండికాయై నమః. ఓం లోకజనన్యై నమః. ఓం సర్వదేవాధిదేవతాయై నమః. ఓం పార్వత్యై నమః. ఓం పరమాయై నమః. ఓం ఈశాయై నమః. ఓం నాగేంద్రతనయాయై నమః. ఓం సత్యై నమః. ఓం బ్రహ్మచారిణ్యై నమః. ఓం శర్వాణ్యై నమః. ఓం దేవమాత్రే నమః. ఓం త్రిలోచన్యై నమః. ఓం బ్రహ్మణ్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం రౌద్ర్యై నమః. ఓం కాళరాత్రియై నమః. ఓం తపస్విన్యై నమః. ఓం శివదూత్యై నమః. ఓం విశాలాక్ష్యై నమః. ఓం చాముండాయై నమః. ఓం విష్ణుసోదర్యై నమః. ఓం చిత్కలాయై నమః. ఓం చిన్మయాకారాయై నమః. ఓం మహిషాసురమర్ధిన్యై నమః. ఓం కాత్యాయన్యై నమః. ఓం కాలరూపాయై నమః. ఓం గిరిజాయై నమః. ఓం మేనకాత్మజాయై నమః. ఓం భవాన్యై నమః. ఓం మాతృకాయై నమః. ఓం గౌర్యై నమః. ఓం రమాయై నమః. ఓం రామాయై నమః. ఓం శుచిస్మితాయై నమః. ఓం బ్రహ్మస్వరూపిణ్యై నమః. ఓం రాజ్యలక్ష్మ్యై నమః. ఓం శివప్రియాయై నమః. ఓం నారాయణ్యై నమః. ఓం మహాశక్త్యై నమః. ఓం నవోఢయాయై నమః. ఓం భాగ్యదాయిన్యై నమః. ఓం అన్నపూర్ణాయై నమః. ఓం ఆనందాయై నమః. ఓం యవ్వనాయై నమః. ఓం మోహిన్యై నమః. ఓం అజ్ఞానశుద్ధ్యై నమః. ఓం జ్ఞానగమ్యాయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం నిత్యస్వరూపిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కమలాకారాయై నమః. ఓం రక్తవర్ణాయై నమః. ఓం కళానిధయై నమః. ఓం మధుప్రియాయై నమః. ఓం కళ్యాణ్యై నమః. ఓం జనస్థానాయై నమః. ఓం వీరపత్నియై నమః. ఓం విరూపాక్ష్యై నమః. ఓం వీరాధిపాయై నమః. ఓం హేమాభాయై నమః. ఓం సృష్టిరూపాయై నమః. ఓం సృష్టి సంహారకారిణ్యై నమః. ఓం రంజనాయై నమః. ఓం యవ్వనకాలాయై నమః. ఓం పరమేశ్వర ప్రియాయై నమః. ఓం పరాయై నమః. ఓం పుష్పిన్యై నమః. ఓం పురుషాకారాయై నమః. ఓం పురుషార్థప్రదాయిన్యై నమః. ఓం మహారూపాయై నమః. ఓం మహారౌద్ర్యై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం వామదేవ్యై నమః. ఓం వరదాయై నమః. ఓం భయనాశిన్యై నమః. ఓం వాగ్దేవ్యై నమః. ఓం వశిన్యై నమః. ఓం వారాహ్యై నమః. ఓం విశ్వతోషిన్యై నమః. ఓం వర్జనీయాయై నమః. ఓం విశాలాక్ష్యై నమః. ఓం కులసంపత్ప్రదాయిన్యై నమః. ఓం ఆర్ధతచేతకారిణ్యై నమః. ఓం అంబాయై నమః. ఓం నిఖిలయోగిన్యై నమః. ఓం సదాపురుస్తాయిన్యై నమః. ఓం తతోర్మలతంగాయై నమః. ఓం హరవాహన సుమాయుక్తాయై నమః. ఓం మునిమోక్షపరాయణ్యై నమః. ఓం ధరధరభవాయై నమః. ఓం ముక్తాయై నమః. ఓం పరమంత్రాయై నమః. ఓం కరప్రదాయై నమః. ఓం కళ్యాణ్యై నమః. ఓం వాగ్భవ్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం క్లీంకారిణ్యై నమః. ఓం సంవిదే నమః. ఓం ఈశ్వర్యై నమః. ఓం హ్రీంకారబీజాయై నమః. ఓం శాంభవ్యై నమః. ఓం ప్రణవాత్మికాయై నమః. శ్రీ మహాగౌరీదేవ్యై నమః. ఈసారి కుంకుమ పూజ చేస్తున్నాను. ఓం భవస్య దేవసపత్నియే నమః. ఓం సర్వస్య దేవసపత్నియే నమః. ఓం ఈశానస్య దేవసపత్నియే నమః. ఓం పశుపతేర్దేవసపత్నియే నమః. ఓం రుద్రస్య దేవసపత్నియే నమః. ఓం ఉగ్రస్య దేవసపత్నియే నమః. ఓం భీమస్య దేవసపత్నియే నమః. ఓం మహతో దేవసపత్నియే నమః. శ్రీ గౌరీపరాంబికాదేవ్యై నమో నమః. నానావిధ పరిమళ పాత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి అగరబత్తులు వెలిగించండి. ఇలాగే మీకు రాబోయే రోజుల్లో ధనత్రయోదశి రాబోతోంది. ధనత్రయోదశి రోజు లక్ష్మీ కుబేర పూజ చేసుకోవాలి అన్నా, లేదా దీపావళి అమావాస్య రోజు మహాలక్ష్మి పూజ చేసుకోవాలి అన్నా, లేదా
సంకష్టార చతుర్థి వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, లేదా సప్త శనివారాల వ్రతం కానీ, లేదా 16 సోమవారాల వ్రతం కానీ, ఇవన్నీ కూడా మీకు రాబోయే రోజుల్లో మీకు ఈ ఛానల్లో వీడియోల కింద వస్తాయి కాబట్టి చక్కగా ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ అగరబత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పొగ చూపించండి అమ్మవారికి. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చక్లేతవ సమయ గృహే నిజదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే శ్రీ గౌరీపరాంబికాదేవ్యై నమః పరిమళ ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయమ్మా, ఈ పక్కన కూర్చేసుకోండి. సరే, దీపాన్ని నమస్కారం చేయండి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ గౌరీపరాంబికాదేవ్యై నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టుకోండి. ఈసారి కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి చెక్కలు అలా పెట్టుకోండి. ఈసారి ఆ అరటిపళ్ళు ఉన్నాయి కదా, ఈ ముచ్చుకి తీసేయండి. కొబ్బరి చెక్కకి కొబ్బరి చెక్క అలా పెట్టుకుని అరటిపళ్ళు పెట్టుకుని ఈ అట్లు ఏవైతే ఉన్నాయో అట్లు, అలాగే ఏదైనా పిండి వంటలు అంటే పిండి వంటలు అన్నీ కూడా అక్కడ పెట్టుకుని చక్కగా ఆ నైవేద్యాలన్నింటి మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తే నాపరిషించామి. అమృతమస్తు అమృతోపస్త్రనమసి శ్రీ గౌరీపరాంబికాదేవ్యై నమః. అవసరార్థం నారికేల చేత కదలీ బల చేత సకల బలాన్ని నివేదయామి, తరసాన్ని నివేదయామి. సార్ పుష్పంతో 5 సార్లు అలా అమ్మవారు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 2 నేల్చుకులు అలా వదిలిపెట్టమ్మా. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి తాంబూలం ఉంది కదా, ఇంకొక తాంబూలం, ఆ తాంబూలం తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. తామ ఆవహజాత వేదో లక్ష్మీమనపగామని యస్యాం హిరణ్యం ప్రభో తంగాబోదాస్యోశ్వాన్ విందేయం పురుషాణహం శ్రీ గౌరీపరాంబికాదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి, చూపించండి. అలాగే గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజం జవరాజం జాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యతయా మాసకం సృజామసి సంతత శ్రీరస్తు సమత్వ సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. అలా పెట్టేసి ఒక నీళ్ళ చుక్క చేయి కలకత్తుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్సరషిధారయా. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షేర సముద్రరాజత్రయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వణితాం లోకైకదీపాం కురాం శ్రీమన్మంద కటాక్షరబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబణీం సరసజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా పరాంకుశోపాశమపీత ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గౌరీపరాంబికాదేవ్యై నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి అక్షతలు పుచ్చుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశంభవి త్రాహి మాం కృపయాదేవి శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జగదీశ్వరి శ్రీ గౌరీపరాంబికాదేవ్యై నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మవారి మీద వేసేసేయమ్మ. ఈసారి మోకాళ్ళ మీద వంగు నమస్కారం చేయండి. వరసా సరసా దృష్ట్యా మనసా వాచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ గౌరీపరాంబికాదేవ్యై నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఈసారి కూర్చోండి. ఈసారి లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ జగదీశ్వరి. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. సరే, నక్షత్రం తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెలు వదిలిపెట్టమ్మా. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్సుదే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ గౌరీపరాంబికా దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నవరదో భవతు. మీరు పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి. గౌరీపరాంబికా దేవత ప్రసాదం శిరషా గృహ్ణామి. ఒక పుష్పాన్ని తలలో పెట్టుకోండి. గౌరీ దేవత ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పటిదాకా కూడా వ్రతంలో ముఖ్యంగా పూజ పూర్తయింది. ఇప్పుడు మనం కథ చెప్పుకుంటాం. కథ అందరూ కూడా శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. కథ వినే ముందర అక్షతలు పట్టుకుని నమస్కారం చేయండి. కథ అయిన తర్వాత అప్పుడు మీరు తోరం కట్టుకుందరు. కానీ ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అంగనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అయితే ఈ అట్ల తద్ది వ్రతానికి సంబంధించినటువంటి వ్రత విశేషం ఏమిటి, లేదా అసలు దీన్ని చంద్రోదయ ఉమాగౌరీ వ్రతం అని ఎందుకు పిలుస్తారు, ఈ వ్రతం చేసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అనే విషయాలన్నీ కూడా మనకి కథలో తెలియజేశారు. అయితే ఒకానొక పూర్వకాలంలో ఒకానొక రాజ్యంలో ఓ మహారాజు గారు ఉన్నారట. మహారాజు గారికి చక్కని అందమైనటువంటి కూతురు ఉంది. ఆ కూతురు చాలా సౌందర్యవతి, చాలా మంచిది. అయితే ఆ కూతురికి కొంతమంది స్నేహితురాళ్ళు కూడా ఉన్నారు. ఎవరా స్నేహితురాళ్ళు అంటే కనుక, ఒకరేమో మంత్రి గారి అమ్మాయి, ఇంకొకళ్ళేమో సేనాపతి యొక్క అమ్మాయి, ఇంకొకళ్ళేమో ఆ యొక్క రాజ్యంలో ఉండేటటువంటి బ్రాహ్మణులు ఉంటే బ్రాహ్మణుల యొక్క కూతురు. మొత్తం వీళ్ళు నలుగురు అనమాట. నలుగురు స్నేహితురాళ్ళు కలిపి ప్రతిరోజు చక్కగా రాజమందిరంలో రాజప్రాకారాల్లో ఆటలు ఆడుకుంటూ ఉండేవారు. ఆటలాడుకుంటూ ఉండేటటువంటి సమయంలో నాకు మంచి మొగుడు వస్తాడు అంటే నాకు మంచి మొగుడు వస్తాడు అని చెప్పేసి వాదులు ఆడుకుంటూ అందరూ కూడా మొగుళ్ళ గురించి అని చెప్పేసి కలలు కంటూ చాలా రకరకాలుగా ఊహలన్నీ కూడా కంటూ ఉండేవారు. ఆ సమయంలో ఏం జరిగిందయ్యా అంటే కనుక, అక్కడికి ఒక చక్కని బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. వచ్చి, అమ్మా మీరందరికీ కూడా మంచి మొగుళ్ళు, అందమైన మొగుళ్ళు కావాలి అనుకుంటున్నారు కదా, అయితే మీ అందరికీ కూడా మంచి అందమైనటువంటి సుందరమైనటువంటి యవ్వనవంతుడైన మొగుడు రావాలి అంటే కనుక దానికి ఒక వ్రతం ఉంది. ఆ వ్రతం కనుక మీరు చేసినట్లయితే మీ అందరూ కూడా మీ కోరుకున్నట్టుగా చక్కని భర్తలు వస్తారు. వివాహం కాని స్త్రీలకి వివాహాలు అవుతాయి, పెళ్ళైనటువంటి స్త్రీలకి సంతానాలు కలుగుతారు. సంతానం కలగడమే కాదు, సంతానం ఆయుష్మంతులు అవడము, భర్తలకి ఆరోగ్యము దీర్ఘాయుష్షు కలగడంతో పాటుగా మీ అందరికీ సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని చెప్పాడు. చెబితే వాళ్ళందరూ చాలా సంతోషించి, అయ్యా తప్పకుండా మేమందరం ఈ వ్రతం చేస్తాము, ఏమిటి ఆ వ్రతము, ఎప్పుడు చేయాలి, ఈ వ్రత విధానం ఏంటి, అదంతా కూడా మాకు తెలియజేయి అని అడిగారు. అడిగితే తప్పకుండా చెబుతామ్మా, దీని పేరే చంద్రోదయ ఉమాగౌరీ వ్రతం. ముఖ్యంగా గౌరీ అమ్మవారిని తోటి ఆరాధన చేసే వ్రతం ఇదంతా కూడాను. అయితే దీని విధానం ఏంటంటే కనుక, ఎవరైతే వ్రతం చేద్దామనుకుంటున్నారో వాళ్ళు ఇల్లంతా కూడా శుభ్రంగా కడుక్కుని ఆవు పేడతోటి అలికి పంచవర్ణములతోటి ముగ్గులు వేసుకుని, అలాగే ఈ వ్రతానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రిని సిద్ధం చేసుకుని ముత్తైదువులందరినీ పిలవాలి. అయితే ముత్తైదువుల్ని ఎలా పిలవాలి, ఇది చాలా ప్రధానమైన విషయం. ఏంటంటే కనుక ఉత్తినే ఏదో బొట్టు పెట్టేసి వాయినం పుచ్చుకోవడానికి రండి అని పిలవకూడదు. ఆ యొక్క బొట్టు పెట్టేటప్పుడు ముందుగా వాళ్ళు పిలిచేటప్పుడే వాళ్ళకి కుంకుడికాయలు, అలాగే సున్నిపిండి, అలాగే నూనె, అలాగే అలంకారం సామాగ్రి, బొట్టు, కాటుక, గాజులు, మీ ఓపిక ఎన్ని అలంకారం సామాగ్రిలు ఉంటే అన్ని అలంకారం సామాగ్రిలు కూడా స్త్రీలకి వాళ్ళకి మీ ఓపికను బట్టి వాళ్ళకి ఇచ్చి అప్పుడు బొట్టు పెట్టి వాయనం పుచ్చుకోవడానికి రమ్మనాలి. ఆ రకంగా ముత్తైదువులు పిలుచుకుని రావాలి అమ్మా. ఆ రకంగా ముత్తైదువులు పిలుచుకున్న తర్వాత రేపు వ్రతము చేస్తామనగా ముందు రోజునే చెద్దన్నాన్ని తయారు చేసుకోవాలి. చెద్దన్నము, అలాగే పొట్లకాయ కూరతో పాటుగా పప్పు, ముఖ్యంగా గోంగూర, ఇవన్నీ కూడా ముందు రోజు రాత్రే సిద్ధము చేసుకుని తెల్లవారకుండానే, అంటే సూర్యోదయం అవ్వకుండానే, వ్రతం చేసుకునే రోజు సూర్యోదయం అవ్వకుండానే అవన్నీ కూడా భోజనం చేసేసేయాలి. తెల్లవారుజామునే భోజనం చేసేసేయాలి. చేసేసి మళ్ళా సాయంకాలం వరకు, అంటే చంద్రుడు ఉదయించే వరకు, చంద్రుడి దర్శనం అయ్యే వరకు కూడా ఏమీ తినకూడదు. ఉపవాసంతో, కటిక ఉపవాసంతో ఉండాలి. ఎప్పుడైతే చంద్రుడు వస్తాడో, చంద్రుడు కనపడతాడో అప్పుడు చంద్రుడిని చూసి దర్శనం చేసుకున్న తర్వాతే మీరందరూ కూడా గౌరీదేవిని పూజించి అప్పుడు మీరు తీసుకోవాల్సినటువంటి ఆహారాన్ని, భోజనాన్ని చేయాలి. ఆ అట్లన్నీ కూడా వాయనం ఇచ్చుకోవాలి. ఆ రకంగా ఎవరైతే వ్రతాన్ని చేస్తారో వాళ్ళందరికీ కూడా మంచి భర్తలు, యవ్వనవంతులైన భర్తలు వస్తారమ్మా అని చెప్పాడు. వీళ్ళందరూ చాలా సంతోషించారు. చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి. అయితే ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి అని అడిగారు. అబ్బాయి ఈ వ్రతాన్ని ఆశ్వయుజ మాసంలో బహుళపక్షంలో, అంటే బహుళపక్షంలో తృతీయ రోజు చేయాలి. అయితే దీన్ని అట్ల తద్ది వ్రతము అంటారు. కాబట్టి ఈ రకంగా ఆశ్వయుజ మాసంలో బహుళ తదియ రోజు చేయండి అని చెప్పేసరికి సరే అని వాళ్ళందరూ సంతోషించి ఈ యొక్క ఆశ్వయుజ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. నవరాత్రములు పూర్తయ్యాయి. వాళ్ళ భాగ్యోదయం చేత ఈ అట్ల తద్ది రానే వచ్చింది. రావడంతో ఆ యొక్క గురువుగారు ఏ రకంగా చెప్పారో ఆ రకంగా వీళ్ళందరూ కూడా ఈ యొక్క అట్ల తద్ది వ్రతానికి సంబంధించి ఏర్పాట్లన్నీ చేసుకుని ఎవరి ఇళ్లలో వాళ్ళు భక్తి శ్రద్ధలతోటి ఈ అట్ల తద్ది వ్రతాన్ని చేయడానికి సంకల్పం చేశారు. అయితే అందరూ కూడా, అంటే మంత్రి గారి కూతురు, సేనాధిపతి కూతురు, బ్రాహ్మణ కూతురు ఈ వ్రతం అంతా బ్రహ్మాండంగా చేశారు. కానీ మహారాజు గారి కూతురు దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగింది అంటే కనుక ఆ రోజు పొద్దున్నే భోజనం చేసేసింది, కానీ సాయంకాలం దాకా ఉపవాసం ఉండేసరికి అమ్మాయికి కాస్త కళ్ళు తిరిగి పడిపోయింది, నీరసం వచ్చి. కొంతమందికి అలవాటు ఉంటుంది కదా ఉపవాసాలు, ఈ అమ్మాయి కూడా ఆ ఉపవాసం అలవాటు లేక నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది.
సరే ఈలోపు అన్నగారు వచ్చారు. అన్నగారు వచ్చి అన్నగారికి చెల్లి అంటే చాలా ప్రేమ అంచేత చల్లా ఎందుకు ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది అని అడిగాడు. అడిగితే ఏమీ లేదు, ఈవేళ చంద్రోదయ ఉమాగౌరి వ్రతం, అట్ల తద్ది వ్రతం అంచేత చంద్రుడు వచ్చి చంద్రుని దర్శనం చేసుకుంటే తప్ప పూజ చేసుకుని భోజనం చేయకూడదు, అంచేత చెల్లికి కళ్ళు తిరిగి పడింది అని చెప్పేసరికి అన్నగారు సరే అలా కాదు, ఎలాగైనా సరే చెల్లి చేత భోజనం చేయించాలి, చెల్లి పాపం పడిపోయిందని చెప్పేసి ఒక మాయాజాలం ఇంద్రజాలం చేద్దామని ప్రయత్నం చేసి ఏం చేశానంటే ఒక దూరంగా ఉండేటటువంటి ఒక చెట్టుకి పెద్ద అద్దాన్ని కట్టించాడు. కట్టించి ఏం చేశాడంటే కింద ఒక కాగడాతోటి జ్యోతి వెలిగింప చేశాడు. ఆ జ్యోతి ఏ రకంగా కనపడుతుందంటే కనుక దూరం నుంచి చూడడానికి సాక్షాత్తు చంద్రుడిలా కనపడుతుందన్నమాట. అప్పుడు ఆ యొక్క చెల్లిని లేపి నీళ్లు కొట్టి చెల్లిని లేపి అగో చంద్రుడు ఉదయించాడు చూడమ్మా అని చెప్పేసి చంద్రుడు ఉదయించకుండానే ఆ అద్దంలో చంద్రుడిని చూపించేసి దొంగ చంద్రుడిని చూపించేసి వ్రతము చేసేసుకోమని చెప్పారు. ఆ రకంగా ఆ యొక్క రాజుగారి కూతురు వ్రతం అంతా చేసేసింది. కానీ దురదృష్టవశాత్తు వ్రతం సరిగ్గా చెయ్యకపోవడం కారణం చేత అందరికీ కూడా మంచి భర్తలు వచ్చి యవ్వనవంతులైన భర్తలు వచ్చారు. కానీ ఆ యొక్క పరిస్థితుల ప్రభావం చేత ఆ మహారాజు గారు ఒక ముసలి భర్తతోటి ఈ అమ్మాయికి వివాహం చేయవలసినటువంటి పరిస్థితులు దాపరించాయి. ఇంచేత రాజకీయాలు కారణం అంచేత తప్పనిసరి పరిస్థితుల్లో ఆ యొక్క ముసలి భర్తని వివాహం చేసుకోవాల్సి వచ్చింది రాజుగారి అమ్మాయి. సరే చేసుకున్న తర్వాత నేనేం పాపం చేశాను, నేనే కర్మ చేశాను, నా స్నేహితురాళ్ళందరికీనేమో యవ్వనవంతులైన భర్త వచ్చారు, కానీ నాకెందుకు ఇలాంటి భర్త వచ్చాడు అని చెప్పేసి బాధపడుతూ ఉంటే అప్పుడు తల్లి వచ్చి చెప్పిందమ్మా ఏమీ లేదు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఒట్ల తద్ది వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఆచరించారు, కానీ మీ అన్నగారు నీ మీద ప్రేమతోటి నీకు చంద్రుడు రాకుండానే అద్దంలో చూపించాడు, అందుచేతే నీకు ఇలాంటి దుస్థితి కలిగింది అని చెప్పారు. సరే ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నారు. అక్కడ ఉండేటటువంటి రాజపురోహితులందరూ కూడా అమ్మా గౌరీదేవిని ప్రార్థన చేయి, ఆవిడ నేను అనుగ్రహిస్తుంది అని చెప్పేసి గౌరీదేవిని తపస్సు చేయమని చెప్పారు. సరే ఈవిడ ఏం చేసిందంటే రాజప్రాకారంలో ఉంటే డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి అడవిలోకి వెళ్ళిపోయింది. రాజుగారి కూతురు అడవిలోకి వెళ్ళిపోయి ఎంతో భక్తి శ్రద్ధలతోటి గౌరీ అమ్మవారి కోసం విపరీతంగా ఘోరంగా తపస్సు చేసింది. కొన్నాళ్ళు తపస్సు చేసేసరికి గౌరీ అమ్మవారు ప్రత్యక్షమై అమ్మా నేను గౌరీదేవిని, నీ భక్తికి మెచ్చి నేను ప్రత్యక్షమయ్యాను, అంచేత నీకు ఏ వరం కావాలి అంది. అమ్మా నాకు అందరికీ కూడా నా స్నేహితురాలందరికీ కూడా యవ్వనవంతులైన భర్తలు వచ్చారు, కానీ నాకు ముసలి భర్త వచ్చారు, ఏమిటి పరిస్థితి అనేసరికి సరే ఓ పని చేయి, ఏం చేస్తామంటే కనుక ఈసారి మళ్ళా ఈ అట్ల తద్ది వ్రతాన్ని ఆచరించు. అట్ల తద్ది వ్రతాన్ని ఆచరించి ఆ కథా అక్షతలు ఉంటాయి కదా, కథా అక్షతలు ఏం చేస్తామంటే నీ మీద నీ భర్త మీద చల్లుకో. ఎప్పుడైతే నీ భర్త మీద ఆ కథాక్షతలు జల్లుతావో వెంటనే నీ భర్త మళ్ళీ తిరిగి యవ్వనవతుడు అవుతాడు అని చెప్పింది. చెప్పడంతో చాలా సంతోషించి మళ్ళా ఈ యొక్క ఆశ్వయుజ బహుళ తది రోజు అట్ల తద్ది వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ అక్షతలు తీసుకెళ్ళి భర్త మీద చెల్లేసరికి భర్తకు మళ్ళీ తిరిగి ముసలితనం పోయి చక్కని యవ్వనవంతుడయ్యాడు, అప్పటితో ఆరోగ్యవంతుడయ్యాడు. అప్పటి నుంచి ఆవిడ దీర్ఘ సౌమంగళ్యత్వం పొంది సకల సౌభాగ్యాలు పొంది జీవితాంతము కూడా అట్ల తద్ది వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉండేటటువంటిది. అయితే ఎవరైతే ఈ రకంగా ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా వివాహం కాని స్త్రీలకి వివాహాలు అవుతాయి, మంచి భర్త వస్తాడు, అందమైన వాడు, సౌందర్యవతుడు, అలాగే ఆయుష్మంతుడు వస్తాడు అని. అలాగే పెళ్ళైనటువంటి స్త్రీలకి సంతానం కలగడం, అలాగే భర్తకి దీర్ఘ సౌమంగళ్యత్వం కలగడం ఖచ్చితంగా జరుగుతుంది అని ప్రతీక. అయితే ఇందులో ఉండే మరొక అంతరార్థం ఏమిటంటే కనుక ఈ అట్ల తద్ది వ్రతం రోజున వాయినాలలో పెద్ద అద్భుతమైనటువంటి వైజ్ఞానిక విషయం ఉంది. ఏమిటంటే కనుక ఈ అట్లన్నీ కూడా మినుములతోటి బియ్యంతో చేస్తారు. చంద్రుడు ముఖ్యంగా కళలకి కారకుడు, సౌందర్యానికి కారకుడు. మినువులు ఉన్నాయనుకోండి ఆయుష్కి దానికి ఆరోగ్యానికి కారకుడు. అలాగే కుజుడు ఉన్నాడు అనుకోండి అలాగే వివాహం కారకుని స్త్రీలకు వివాహ యోగ్యత కోసం లేదా సంతానం కోసం కారకుడు. అంచేత కుజదోషం పోవాలి అన్న, రాహుదోషం పోవాలి అన్న, చంద్రదోషం పోవాలి అన్న కూడా ఈ అట్లని వాయనం ఇచ్చుకోవాలన్నమాట. అంచేత ఆ కారణంగా ఈ అట్లని వాయనం ఇవ్వడం వల్ల కూడా నవగ్రహ దోషాలు తొలగి వాళ్ళకు ఉండేటటువంటి అనేక రకాల దోషాలన్నీ తొలగి వాళ్ళందరి జీవితంలోనూ ఐరారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి అని ప్రతీక. ఇన్ని రకాల విశేషాలు అట్ల తద్ది వ్రతానికి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధతో అట్ల తద్ది వ్రతాన్ని ఆచరిస్తున్నారు, ఆచరించాలి అని ప్రత్యేకంగా మనకి మునులందరూ కూడా తెలియజేశారు, పెద్దలందరూ తెలియజేశారు. కాబట్టి కథాలోపమైన వ్రతాలోపం కాకూడదు. 2 అక్షతలు అక్కడ వేసి 2 అక్షతలు మీ శిరస్సు మీద వేసుకుని మిగతా అక్షతలు మీ భర్త మీద మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మీద కూడా జల్లే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఈ తోరం ఏదైతే ఉందో ఈ తోరాన్ని ఇప్పుడు మీరు కట్టుకుని చక్కగా మీ ఇంట్లో ఆచారాన్ని బట్టి ఈ యొక్క వాయినాలు ఇవ్వడం, అట్లు వాయినాలు ఇవ్వడం కానీ లేదా మిగతావన్నీ కూడా ఎన్ని వాయినం ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, ఇవన్నీ కూడా మీ కులాచారం ప్రాంతీయాచారాలు బట్టి ఉంటాయి. కాబట్టి ఆ రకంగా వాయినాలు ఇచ్చుకునే ప్రయత్నాన్ని చేయండి. అయితే ప్రేక్షకులు మరొక చిన్న ముఖ్యమైన గమనిక విషయం ఏంటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూసి ఈ అట్ల తద్ది వ్రతం చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మణులకి పూజారికి దక్షిణ ఇవ్వందే, అలాగే స్వయం పాకం కూడా ఇవ్వాలి అన్నారు. అంచేత దక్షిణ స్వయం పాకాలు ఇవ్వందే ఆ ఫలితం మీకు రాదు.
కాబట్టి మీ అందరికీ ఈ ఫలితం మీకు రావాలన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు మాకు దక్షిణ ఇవ్వాలి కాబట్టి, దక్షిణ పంపించాలి కాబట్టి, మీరు పంపిద్దాం అనుకున్నటువంటి దక్షిణని మాకు ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్లు ఉన్నాయి కదా, ఈ 2 క్యూఆర్ కోడ్లు ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటీఎం ద్వారా కానీ స్కాన్ చేసి మీకు తోచినటువంటి డబ్బులు మాకు పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ గూగుల్ పే నెంబర్ కానీ, ఈ ఫోన్పే నెంబర్ కానీ, లేదా కింద కనపడుతున్నటువంటి ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీకు తోచినటువంటి డబ్బులు మాకు పంపించవచ్చు. విదేశాల్లో ఉండేవారైతే కనుక బ్యాంక్ అకౌంట్ ద్వారా పంపచ్చు. అలా మీరు పంపించినటువంటి దక్షిణని మేము మా పీఠంలో జరిగేటటువంటి అన్నదానం కార్యక్రమాలకి, పూజా కార్యక్రమాలకి, ఈ రకమైనటువంటి గోసేవా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీకు తోచిన దక్షిణ మాకు పంపించండి. అయితే మరొక చిన్న విషయం ఏంటంటే, ఫోన్ నెంబర్ల ద్వారా ఎక్కువ మంది పంపుతుంటే, రోజుకి ఒక 20 మంది పంపుతుంటే ఫోన్ నెంబర్ ద్వారా పంపుతుంటే ఫీజు అయిపోతుంది, అకౌంట్ ఫీజు అయిపోతుంది. కాబట్టి దయించి అందరూ కూడా క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసి మాత్రమే డబ్బులు పంపించండి అని ప్రత్యేకంగా మరొకసారి తెలియజేస్తూ, అలాగే ఈ వ్రతం అంతా పూర్తయిపోయిన తర్వాత చక్కగా మీరందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుని చక్కగా భోజనం చేసి, వాయిన నడుచుకుని భోజనం చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వండి. రాబోయేటటువంటి రోజులు ఈనాటి అనేక రకాల మంచి మంచి వీడియోలు, పూజా వీడియోలు కానీ, రకరకాల విషయాలు కానీ ఈ ఛానల్లో మాత్రమే మీకు రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, మరొకసారి కింద కామెంట్లో ఖచ్చితంగా జై గౌరీదేవి అని పెట్టండి. అలాగే ఖచ్చితంగా లైక్ కొట్టండి మరొకసారి తెలియజేస్తూ, అలాగే ఈ వీడియోకి సహకరించినటువంటి ఆ యొక్క ముత్తైదుకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ